మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. ఈ ఉదయమున మీ జీవితము దేవుడు కదిలించి అనేకులకు ఆశీర్వాదంగా మార్చాలని కోరుతున్నాడు. మనకు తెలుసు, ద్రాక్షరసం అయిపోయిన ఆ బాణల్లో, ద్రాక్షరసం అయిపోయిన ఆ కొండల్లో ఖాళీ అయిపోయిన పాత్రలు అవి మొత్తం అందరూ తోడేశారు. అంతా అయిపోయింది. ఇక అందులో ఏం లేవని అందరూ చూడడం ప్రారంభించారు. కొన్నిసార్లు జనాలు మనం చూస్తారు, తొంగి చూస్తారు, వీడు దేనికి పనికిరాడు అని చెప్పి పక్కకు తోసేస్తారు. కానీ ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ చాప్టర్లో లేకపోతే ఆ కథలో ఆ విషయాల్లో మార్చబడింది ఎప్పుడంటే ప్రభు ఎంటర్ అయినప్పుడు. చూస్తే ముందు ఆ పాత్ర నింపబడినప్పుడు, ఆ పాత్ర నింపబడింది ద్రాక్షరసంతో నింపబడింది. ఇప్పుడు ఆ పాత్ర అంతా కడిగేసి క్లీన్ చేసి పెట్టారు. ఇప్పుడు ఏసి చెప్పాడు, అందులో నీరు నింపండి. కానీ ఆశ్చర్య విషయం, మొదట నింపబడింది హయ్యర్ యాక్చువల్గా. ఎందుకంటే మొదట ద్రాక్షరసంతో నింపబడింది, ఇప్పుడు నీటితో నింపబడుతుంది. కానీ ఏసయ్య నింపుతుంది నీటితో. కానీ ఏసయ్య దేంతో నింపినా అది హయ్యర్ అని నీకు తెలుసా? నీవు దేవుని విషయాలు ఉండడమే హయ్యర్ అని నీకు తెలుసా? దేవుని విషయాలు అడుగుపెట్టడమే హయ్యర్ అని మీకు తెలుసా? సంగమా, మొదట ద్రాక్షరసం నింపబడింది, అయిపోయింది. ఇప్పుడు నీరు నింపబడింది. ఆ నీరు ముంచుకొని పనివాళ్ళు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇస్తే అన్నటి మాట, ముందేమో జబ్బు రసం ఉంచి ఇప్పుడు విలువైన గొప్ప రసాన్ని ఇస్తున్నారే. వావ్, ఎంత ఘనంగా ఉందో మీ పెళ్ళి అని చెప్పి పెళ్లి వాళ్ళందరూ కూడా పొగిడేట ఆయన. మీకు అర్థమవుతుందా? మనం అనుకున్నాం ముందున్న ద్రాక్షరసం గొప్పదని, తర్వాత నీరు వేశారు కదా. వేసింది ఎవరు? యేసయ్య. ఈరోజు నీకున్నది కొద్దిగానేమో, నీ డబ్బు కొద్దిగా, అందరితో పోల్చుకుంటే నీకు 15,000, 15,000, 10,000 నీ శాలరీ ఉందేమో, లేదా 20,000 నీ జీవితంలో నీకు సరిపడట్లేదేమో. నువ్వు అందరితో పోల్చుకుని నేను తక్కువ వ్యక్తిని, మా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నేను బాగాలేని, ఇంతకుముందు ఇలా చేసుంటే, ఇలా అయి ఉంటే, ఇంత బాగా చదివి ఉంటే వారిలో ఉండేవాడిని కదని చెప్పి వారితో వీరితో పోల్చుకుంటున్నావేమో. సరిగా లేని బ్రతుకు నువ్వు చూస్తున్నావేమో, బాధపడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటిది జబ్బు రసమే. ప్రభు మీద ఆధారపడిన వ్యక్తి మాత్రం అదే నీరైనా మధురమైన ద్రాక్షరసం మొదటితో పోల్చుకున్నప్పుడు నీ జీవితం ఉన్నతంగా ఉండబోతుంది. నీ వారితో వీళ్ళతో పోల్చుకొని తక్కువైపోయావు. నీ ఎడ్యుకేషన్ బట్టి తక్కువైపోయావు. ప్రభు బట్టి దేవుడు నీ స్టాండర్డ్స్ లేకపోతున్నాడు. నీ ఎడ్యుకేషన్ బట్టి, నీ క్వాలిఫికేషన్ బట్టి వారికన్నా నువ్వు తక్కువే, కానీ ప్రభు బట్టి వారికన్నా నువ్వు ఎక్కువే. దేవుడు నీ ఎడ్యుకేషన్ బట్టి, నీ క్వాలిఫికేషన్ బట్టి కాదు, కానీ ప్రభు బట్టి నీ స్టాండర్డ్స్ని పెంచబోతున్నాడు. నువ్వు క్వాలిఫైడ్ పర్సన్ కాదేమో, ఎప్పుడు పాస్ మార్కులు కాకుండా ఫెయిల్ మార్కులు వచ్చేమో నీకు. నువ్వు ఫెయిల్ అని చెప్పి ప్రపంచం అంతటికి తెలిసిపోయిందేమో. కానీ ప్రభు నేను నీ జీవితంలో పాస్ చేయబోతున్నాడు. నేను మధురమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. మధురంగా మారిపోయింది. చూస్తే విశ్వాసం అంతే. నీరు బండను చూస్తే విశ్వాసం అంతే. మన్నా కింద కూర్చుంది, కారణము దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు అంతే. మోషే ప్రభుని అడిగాడంతే. సంగమం వినండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుపై నువ్వు ఆధారపడు, దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా పైకి లేపుతాడు. బలహీనుడా, నువ్వు బలపరచబడబోతున్నావు. నువ్వు ఒంటరైన వాడా, నువ్వు 1000 మందితో సమానం. నీవు నది వలె ప్రవహించబోతున్నావు. నీరు కట్టిన తోట వలె దేవుని ఉంచబోతున్నాడు. వావ్, నీరు కట్టిన తోట వలె అంటే ఆ తోట అంతా కూడా ఇంకా ఫ్లరిష్ అవ్వాల్సిందే. ఆ దేని కొరకు వేయబడిందో ఆ విత్తనాల నుంచి ఫలం రావాల్సిందే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయాన్న దిగులు పడద్దు, గొప్ప కార్యాలు నీ గుమ్మం ముందే ఉన్నవి. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయాన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ విషయంలో దిగులు పడిపోతున్నా నాకు తెలియదు, కానీ అవసరం లేదని నువ్వు చెప్తున్నావు. వారు ఎవరితో పోల్చుకొని నేను తక్కువే అనుకుంటున్నారో అక్కడ వారి క్వాలిఫికేషన్ బట్టి కాదు, కానీ వారి స్టాండర్డ్స్ బట్టి కాదు, కానీ వారిని నీ నామం బట్టి పైకి లేవనెత్తుతున్న దేవానికి స్తోత్రాలు. నీ పేరు బట్టి వారికి ఘనత ఇవ్వబోతున్న దేవానికి వందనాలు. అట్టి ఘనతను వారికి ఇచ్చి బలపరిచి ఆదరించమని అడుగుతాను. యేసు నామమున ఇప్పుడే ఆ ఘనత ఆ కుటుంబాలకు ప్రకటించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు సరిగా చదువులో రాణించలేకపోయావేమో,
సరిగా చదువులో నిలబడలేకపోయామేమో, ఎన్నో ఫెయిల్ మార్కులు వచ్చేమో, లేదా నార్మల్గా యావరేజ్ స్టూడెంట్గా చదువుకు వెళ్ళిపోయాము. ఈరోజు నీ చుట్టుపక్కల నీ స్నేహితులందరూ కూడా బలంగా వారి జీవితంలో స్థిరపరచబడ్డారేమో. కానీ ప్రభు మీద ఆధారపడు. నీ క్వాలిఫికేషన్ బట్టి కాకుండా యేసే నామం బట్టి నీ జీవితాన్ని పైకెత్తబోతున్నాడు. నీ జీవితము పైకెత్తబడబోతుంది. నమ్ము, నమ్మితే నీకు సాధ్యమే. God bless you. See you tomorrow.